నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ చమురుకు హార్మోజ్ జీవనాడి. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే జలమార్గం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. దీంతో పట్టు సాధించేందుకు ఇరాన్, అమెరికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. టెహ్రాన్ సర్వీస్ ఫీజుల మోత మోగిస్తుంటే వాషింగ్టన్ ప్రొటెక్షన్ చర్యలు అంటూ అభయమిస్తోంది. కీలకమైన సముద్ర మార్గంపై ఆధిపత్య పోరు ఉధృతమవుతోంది. దీంతో హార్మోజ్ మార్గంలో నౌకల రాకపోకలపై ఉత్కంఠ నెలకొంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్య జరుగుతున్న హార్మోజ్ గేమ్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో యుద్ధం పెను విధ్వంసం సృష్టించింది. ఇరు దేశాల్లోనూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆర్థికంగా చతికిల పడేలా చేసింది. అందుకే పునర్నిర్మాణంపై ఇరాన్ దృష్టి సారించింది. హార్మోజ్ జలసంధిపై పట్టు సడలుతోందనే సంకేతాల మధ్య కొత్త వ్యూహాలను అమలు చేయాలని టెహ్రాన్ నిర్ణయించింది. నౌకల నుంచి సర్వీస్ ఛార్జ్ పేరుతో రుసుములు వసూలు చేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంట్ కమిషన్ ఆమోదం తెలిపింది. కొద్ది రోజులుగా హార్మోజ్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ సూచించే మార్గం కంటే ఒమన్ తీరానికి సమీపంలోని ప్రత్యామ్నాయ మార్గాన్నే అంతర్జాతీయ నౌకలు ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. షిప్ ట్రాకింగ్ రిపోర్ట్ ప్రకారం హార్మోజ్ దాటిన నౌకల్లో 80% పైగా ఒమన్ మార్గంలో ప్రయాణించాయి. అగ్రరాజ్యం నౌకాదళ భద్రతతో ఆ మార్గంలో రాకపోకలు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో హార్మోజ్పై ఇరాన్ నియంత్రణ సడలుతోందనే చర్చ మొదలైంది. తాజాగా ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధానంపై దృష్టి సారించింది. ముఖ్యంగా హార్మోజ్ భద్రత, అభివృద్ధి చర్యలకు సంబంధించిన ఆర్టికల్ 3కు ఆమోదం తెలిపింది. హార్మోజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతి పొందిన దేశాల నౌకల నుంచే సేవా రుసుం వసూలు చేయనుంది ఇరాన్. చెల్లింపులు రియాల్ లేదంటే టెహ్రాన్ నిర్ణయించే ఇతర కరెన్సీలో ఉండొచ్చని వెల్లడించింది. ఇక మరోవైపు తగ్గేదేలే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్ మద్దతుదారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆంక్షలకు సిద్ధంగా ఉండాలంటున్నారు. అయితే ఆర్థిక ఒత్తిడి కొనసాగితే హార్మోజ్ నుంచే కాదు, పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి రజాయ్ స్పష్టం చేశారు. హార్మోజ్ మార్గంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.